హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రాబెర్రీ జ్యూస్. ఈ స్ట్రాబెర్రీ జ్యూస్ చేయడానికి ముందుగా నేను స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. స్ట్రాబెర్రీస్ని కొద్దిగా సాల్ట్ వాటర్లో శుభ్రపరచుకున్నాను. శుభ్రపరచుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక్కసారి నేను ఫస్ట్ వాటిని తిప్పిన తర్వాత అవి బాగా మెదిగాయి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అన్ని అందులోకి వేసుకొని శుభ్రంగా కడిగేసేసాను. కడిగేసిన తర్వాత ఉప్పు నీళ్ళతో కడిగితే దాని మీద ఏదైనా బ్యాక్టీరియా లాంటివి, చెడు బ్యాక్టీరియా లాంటివి ఉంటే తొలగిపోతాయి. ఇప్పుడు అన్ని స్ట్రాబెర్రీస్ని అందులోకి వేసేసి శుభ్రంగా కడిగేసి తీసుకొని మిక్సీ జార్లోకి వేసాను. వాటిపైన ఉన్న గ్రీన్ కలరు తొడిమెలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకోవాలి. ఇవి టీలో యూస్ చేసుకుంటే చాలా మంచిది. డికాషన్ లాగా చేసుకొని తాగితే చాలా మంచిది. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీని నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, షుగర్ రాకుండా నివారిస్తుంది. స్ట్రాబెర్రీని రోజు 8 తీసుకుంటే చాలా హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీలన్నీ మిక్సీ తీసుకొని ఒకసారి నేను మిక్సీ పెడతాను. మిక్సీ పెట్టిన తర్వాత మిల్క్ యాడ్ చేస్తాను. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ అయింది. ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు, చక్కెర కూడా యాడ్ చేస్తాను. సరిపడినంత చక్కెర యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు షుగర్ని. నేను ఒక 5-6 స్పూన్ల షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకున్నాను. మిక్సీ పెట్టిన తర్వాత మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి. అసలు స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో ఈ మిల్క్ షేక్ చాలా బాగుంది. ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి, క్యాలరీస్ అయితే చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది డైటింగ్ చేసే వాళ్ళకి కూడా మంచిది. ఇలా సమ్మర్లో చేసుకున్నామంటే మనం సమ్మర్ రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.